ఫ్యాషన్ కి యూత్ ఐకాన్. ఈ రోజున స్టైల్ రేపుండదు. కొత్తది ఏదొచ్చినా ట్రై చేయకుండా ఉండరు. ఎలాంటి స్టైల్ అయినా నచ్చిందంటే చాలు ఏదైనా సరే ఇట్టే ఫాలో అవుతారు. ఇప్పుడు మార్కెట్ లో చినోస్ ఫ్యాషన్ సందడి చేస్తోంది. యూత్ కూడా దీనిపై ఇంట్రెస్ట్ చూపిస్తోంది. చినోస్ ఫ్యాషన్ సిటీలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఇదే ఫ్యాషన్ కనిపిస్తోంది. రంగురంగుల జీన్స్ ప్యాంట్లే దర్శనమిస్తున్నాయి. బాయ్స్ గర్ల్స్ అనే తేడా లేకుండా అందరూ ఈ కొత్త రకం జీన్స్ ని ధరిస్తున్నారు. మార్కెట్లో అమ్మాయిలను ప్రింటెడ్ జీన్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. అందరిలో కాస్త డిఫరెంట్ లుక్ కనిపించాలనే తపనతో ఈ కొత్త ట్రెండ్ను అనుసరిస్తున్నారు. టైం, అకేషన్ ను బట్టి టీనేజర్స్ డ్రెస్సింగ్ స్టైల్ ను మారుస్తున్నారు. సమ్మర్ అయిపోయి కాలేజీలు తెరుస్తున్న వేళ న్యూ డ్రెస్సింగ్ స్టైల్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అందుకు ఈ చినోస్ జీన్స్లను ఎంచుకుంటున్నారు. నలుగురిలో కొత్తగా ట్రెండీగా కనిపించడంతో పాటు సింపుల్ గా ఉండేది ఈ కొత్త రకం జీన్స్ ప్యాంట్లే అంటున్నారు స్టూడెంట్స్. టీ-షర్ట్స్, షర్ట్స్, కుర్తాలకు మ్యాచ్ అయ్యే రంగురంగుల జీన్స్లు ఎంచుకుంటున్నామంటున్నారు. ఈ మధ్య ట్రెండ్ full not just plain jeans, you get all different colors of jeans. So yeah, నాకు బాగా నచ్చింది. I feel very comfortable and nice. It gives a very nice elegant look. అమ్మాయి nice pretty colors లో వస్తున్నాయి. I'm feeling very comfortable and I like it this way. Comfortable గా ఉంది. Every day I can wear. They like it. అందరూ they keep looking at us. So yeah, a special feeling వస్తుంది. Yeah, you look good, pretty and nice. ప్రెజెంట్ యూత్ వెస్ట్రన్ కల్చర్ ను ఫాలో అవటంతో పాటు సింపుల్ గా, ట్రెండీగా, ఫ్రీగా ఉండేట్టు చూసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో చినోస్ ఫ్యాషన్ పై యూత్ లో క్రేజ్ పెరిగిందంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. ఇవి ధరించేటప్పుడు రంగు, ఎత్తు, లావును బట్టి జీన్స్లను ఎన్నుకోవాలని సూచిస్తున్నారు. అమ్మాయిలే కాదు, అబ్బాయిలు కూడా ఈ రంగురంగుల ప్యాంట్స్ ను ధరించొచ్చంటున్నారు డిజైనర్స్. ప్రస్తుతం సిటీలోని ఏ షాపింగ్ మాల్లో చూసినా ఈ చినోస్ ఫ్యాషన్ జీన్స్లే దర్శనమిస్తున్నాయి. ఇప్పుడు పాతకాలం నాటి ఫ్యాషన్ అయిన లెగ్గింగ్ ట్రెండ్ మళ్లీ ఊపందుకుంది. పాత ట్రెండ్స్ రిపీట్ అవుతున్నాయి. ప్రెజెంట్ నడుస్తున్న ఈ ప్యాంట్స్ ట్రెండ్ మళ్లీ ఎన్ని రోజులు కొనసాగుతుందో చూడాలి.